గోంగూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇంకా గోంగూర పప్పు చేద్దాంలే, చాలా బాగుంటుంది టేస్ట్ అని చెప్పి స్టార్ట్ చేసాం. ఫస్ట్ అయితే కందిపప్పుని కుక్కర్లో వేసుకోవాలి. బాగా వాష్ చేశాక కొన్ని వాటర్ వేసి అందులో ఆయిల్, పసుపు, జీలకర్ర, వెల్లుల్లి ఇంకా ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. ఇంకా అందులోనే మన స్టార్ ఐటెం గోంగూరను కూడా వేసేయాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసి పచ్చిమిర్చి, టమాటో కూడా వేసేసి మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. చూసారా పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో. అంత ఆకు వేసినా కూడా చూడండి గోంగూర ఎంత కొద్దిగా అయిపోయిందో. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని బాగా వెనుపుకోవాలి. ఇంకా ఇప్పుడు ఆ పప్పుని తిరువాత పెట్టేసుకుందాం. ఇలా తిరువాత పెట్టినప్పుడు ఆనియన్స్ చాలా గోల్డెన్ బ్రౌన్ వస్తేనే బాగుంటుంది టేస్ట్. ఇలా పప్పు బాగా మెదిగే వరకు వెనుపుకోవాలి. ఆ తర్వాత పోపులోకి యాడ్ చేసుకోవడమే. ఇంకా ఏ ఆకుకూర పప్పు అయినా చాలా హెల్దీ కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పప్పులోకైనా చపాతీలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా అలా లో ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది.